శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. ఏకవేణి జపాకర్ణపూర నగ్న ఖరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహ లతాకంటక భూషణ వరమూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రిర్భయంకరీ. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. సప్తమ స్కందంలో వశిష్ఠ విశ్వామిత్ర సంవాదము, హరిశ్చంద్రుడికి పరీక్షలు, మాయాశోకరము, రాజ్యదానము, భార్యా విక్రయము, హరిశ్చంద్రుడు భార్యనే పిల్లవాడిని అమ్మేయడం అనే విషయాన్ని వింటూ ఉన్నాము. భార్యను అతను తీసుకుపోగానే అతనికి దుఃఖం విపరీతమై వెలిపిస్తూ ఉన్నాడు. హరిశ్చంద్రుడు వెలిపిస్తూనే ఉన్నాడు. వృద్ధ బ్రాహ్మణుడు మరింక వినిపించుకోకుండా కమిచి తీసి మాధవి రోహితులను చెళ్ళుమని కొట్టాడు. కదలండి ఇంకా అని గదమాడు. ఆ దెబ్బ హరిశ్చంద్రుడు హృదయానికి తగిలింది. తన అసక్తతకు కృంగిపోయాడు. ముఖం తిప్పేసుకుని కూలబడి కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇంతకు ముందు వాయు, సూర్య, చంద్రులు కూడా కన్నెత్తి చూడని మహారాజ్ఞిని ఈవేళ దారేపోయే జనమంతా కన్నార్పకుండా చూస్తున్నారు. దాసీది దాసీది అంటున్నారు. సూర్యవంశానికి కొత్త మొలకగా ఆవిర్భవించిన రోహితుడు దాసీపుత్రుడయ్యాడు, అమ్ముడు పోయాడు. భార్యాపుత్రులారా, ఇంతటి దుర్దశకు మిమ్మల్ని తెచ్చిన నా దుర్నిర్ణయానికి క్షమించండి. దైవ దుర్విపాకం ఇలా ఉంది. అయ్యో, నాకు కనీసం మరణమైనా ప్రార్థించలేదే అని విలపిస్తూ భార్యాపుత్రుడు వెడుతున్న వైపే చూస్తూ ఉన్నాడు. అడ్డుపడుతున్న కన్నీటిని తుడుచుకుంటూ రెప్పలల్లార్చి మరీ చూస్తున్నాడు. క్రమక్రమంగా వాళ్ళు కనుమరుగయ్యారు. మహారాజు ముఖం చేతులతో కప్పుకొని కూలబడ్డాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. విశ్వామిత్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఈసారి శిష్యగణంతో సహా విచ్చేశాడు. దక్షిణ దక్షిణ అన్నాడు. హరిశ్చంద్రుడు తన ముందున్న బంగారు నాణేల రాశిని స్వీకరించమన్నాడు. దీన్ని ఎలా సంపాదించావో ముందు చెప్పు అని నిలదీశాడు కౌశికుడు. పరమ పవిత్రుడా విశ్వామిత్రుడా, అదంతా నీకు చెప్పి ఏమి ప్రయోజనము? అనవసరంగా నువ్వు దుఃఖించవలసి వస్తుంది. హరిశ్చంద్రుడా, అక్రమంగా ఆర్జించిన అపవిత్రత ధనమైతే నేను దీన్ని ముట్టను. ప్రశస్తమైతేనే స్వీకరిస్తాను. అందుకోసం అడుగుతున్నాను. ఎలా సంపాదించావో చెప్పు. మహర్షి, నా భార్యను 1,00,00,000 నిష్కాలకు అమ్మేశాను. పుత్రుని అర్భుర నిష్కాలుగా విక్రయించాను. ఇవిగో మొత్తం 11 కోట్ల సువర్ణ టంకాలు. స్వీకరించు. హే రాజన్, స్వీకరించు స్వీకరించు అంటున్నావు. బోడి 11 కోట్ల చిల్లర నాణాలు 2.5 బారువులు అవుతాయి అనుకుంటున్నావా? నువ్వు ఇస్తానన్న దక్షిణ ఎంతో మరిచిపోయావా? నాకు తూకాలు కొలతలు తెలియవనుకుంటున్నావా? ఇవి సరిపోవు కాక సరిపోవు. మరిన్ని సంపాదించు. మసిపూసి మారేడుకాయ చేద్దామని చూసావో, నా తపోబలం రుచి చూస్తావు. నా స్వస్థీలము, నా అధ్యయనము ఎంతటివో తెలుసుకుంటావు అన్నాడు. మహాత్మా, తక్కినది కూడా తప్పకుండా సంపాదించి ఇస్తాను. కాకపోతే మరికొంతకాలం గడువు పెంచు. పత్నిపుత్రులను అమ్మినది ఇప్పుడే కదా. హరిశ్చంద్ర, గడువు పెంచడం కుదరదు. ఈ రోజుకి 4వ భాగం మిగిలి ఉంది. అది కూడా ముగిసేలాగా నువ్వు సంపాదించడము నాకు చెల్లించడము అవ్వాలి. అంతకు మించి క్షణం ఆగను. ఇక నువ్వు ఏమీ చెప్పకు, నేను ఏమీ వినను. హరిశ్చంద్రుడు కూడా అమ్ముడు పోవడం. విశ్వామిత్రుడు ఇంత నిష్ఠూరంగానూ పలికి ఆ సువర్ణ టంకాలను తీసుకుని వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడు నిట్టూర్చాడు. తనను తాను అమ్ముకోవడం తప్ప మరొక ఉపాయం కనిపించలేదు. అదే అరుగు మీద నిలబడి తల దించుకుని బిగ్గరగా అరిచాడు. సేవకుడుగా నన్ను కొనుక్కొని సుఖతలపడిచిన వారు ఉంటే త్వరపడండి. సూర్యాస్తమయానికి ఇంకా 1 జాము మాత్రమే వ్యవధి ఉంది అని ప్రకటించాడు. వాక్యం ముగిసేలోపే సమయానికి యమధర్మరాజు ఒక చండాలుడిగా అక్కడికి వచ్చాడు. దుర్గంధం గుప్పుమంటోంది. వక్షస్థలం వికృతంగా ఉంది.
పెద్ద పెద్ద గుబురు మీసాలు, ఎత్తుపళ్ళు, క్రూరత్వం, నల్లని రంగు, పెద్ద బాణలాంటి బొజ్జ, నున్నగా నెగనగలాడుతూ ఉన్నాడు. భీకరుడు. చేతిలో పొడవాటి కర్ర, పుర్రెలు ఎముకలు దండలుగా మెడలో వేలాడుతూ ఉన్నాయి. నడుస్తూ ఉంటే అవి ఒకదానికి కొట్టుకుని అసహ్యంగా ధ్వనిస్తున్నాయి. అతని కంఠస్వరము అలాగే ఉంది. ఏమయ్యో, నేను చండాలుణ్ణి, నా పేరు ప్రవీరుడు. మనం అందరికీ ఇరకే, కాటికాపరిని. శవాలు కాల్చడానికి వచ్చిన వాళ్ళ దగ్గర సొంకాలు వసూలు చేయాలా? ఇంకా నేను చెప్పినట్లు చేయాలా? చేస్తావా? రా, నాతో రా. నా కాడ బండుగా ఉంది గాని, ఇష్టమేనా? హరిశ్చంద్రుడు ఇరుకున పడ్డాడు. అవుననలేక కాదనలేక క్షణకాలం ఆలోచించాడు. ప్రవీరా, బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ నన్ను కొనుక్కోవాలని ఆశించాను. ఉత్తమ మధ్యమ అధములకు ధర్మాలు కూడా అదే రీతిలో ఉంటాయి అని పెద్దలు చెబుతున్నారు అన్నాడు ఏదో సంశయంతో. ఏమయ్యో, అలా ఆలోచించకుండా మాట్లాడుతున్నావు? అలాంటి వాడికి అలాంటిదే జరుగుద్ది. కోరింది దొరకదు. అందరిలాగా ఆలోచిస్తే అందరిలాగే మనమును మాట మీద నిలబడాలి. ఎవరికైనా అమ్ముడు పోతానన్నప్పుడు అమ్ముడు పోవాలా. నిజం మాట్లాడితే నువ్వు ఎప్పుడు నాకు అమ్ముడైనట్టే. ప్రవీరా, ఆడి తప్పినవాడు అధమాధముడు భయంకరమైన నరకానికి పోతాడు. అంతకన్నా చండాలత్వమే నయం. నేను మాట తప్పను, సత్యానికి నిలబడతాను. హరిశ్చంద్రుడు ఇంకా ఏదో మాట్లాడబోయేంతలో విశ్వామిత్రుడు ప్రత్యక్షమయ్యాడు. హరిశ్చంద్ర, వీడు చండాలుడైతే అయ్యాడు. కోరినంత ధనము ఇచ్చి నిన్ను కొనుక్కోవడానికి సిద్ధపడ్డాడు. ఇంకా ఆలోచిస్తావేమిటి? వెంటనే తీసుకుని నా దక్షిణ నాకు పడై అని తొందరపెట్టాడు. కౌశిక, సూర్యవంశంలో పుట్టిన వాడిని, రాజ్యాలు ఏనడి వాడిని, డబ్బు కోసమని ఒక చండాలుడికి దాసుని అవునా? ఇది నీకు న్యాయమేనా? సరే, నీ ఇష్టం. నా దక్షిణ నాకు ఇయ్యి. చండాలుడి నుంచే తీసుకుంటావో బ్రాహ్మణుడి నుంచే తీసుకుంటావో నాకు తెలియదు. ఒకటి మాత్రం నిజం, నిన్ను కొనుక్కోవడానికి వీడు తప్ప మరి ఇంకెవరు ముందుకు రాలేదు. ధనం ఇవ్వకపోతే నేను ఊరుకోను. సూర్యాస్తమయానికి ఇంకా అరగంట మాత్రమే ఉంది, ఆలోచించుకో. బాకీ చెల్లిస్తావో శాపాగ్నిలో బూడిదేవుతావో. హరిశ్చంద్రుడు కుదేలైపోయాడు, జీవోత్సవమైపోయాడు. మహర్షి క్షమించు అంటూ కాళ్ళు పట్టుకున్నాడు. నేను దాసుణ్ణి, ఆర్తుణ్ణి, దీనుణ్ణి, విశేషించి నీ భక్తుణ్ణి. ఈ చండాలుడితో సాంకర్యం నేను భరించలేను. విప్రోత్తమ, కాసింత అనుగ్రహించు, దయ చూపించు. నువ్వే నన్ను సేవకుడిగా స్వీకరించి బాకీకి జమ వేసుకో. నీ దగ్గర పడి ఉంటాను. చెప్పిందల్లా చేస్తాను. నీ మనసుకు నచ్చినట్టు చేస్తాను అన్నాడు. హరిశ్చంద్ర, సరే అయితే ఇంతగా బతిమాలుతున్నావు కనుక అంగీకరిస్తున్నాను. నిన్ను కింకరుడిగా స్వీకరిస్తున్నాను. నేను ఏది చెబితే అది చెయ్యాలి సుమా. ఎప్పుడు దేనికి కాదనకూడదు. హరిశ్చంద్రుడు అంగీకరించాడు. కాసింతకై ఏదో పెద్ద గండం తప్పిపోయినట్టుగా సంతోషించాడు. మరొక జన్మ ఎత్తానురా భగవంతుడు అనుకున్నాడు. మహర్షి, నువ్వు గీసిన గీటు దాటను ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను. ఆజ్ఞాపించు. ఇప్పుడు ఏమి చేయమంటావో అంటూ లేచి నిలబడ్డాడు. విశ్వామిత్రుడు చండాలుడు వైపుడు తిరిగాడు. చండాల, ఇదిగో వీడు నా దాసుడు. నేను అమ్ముతున్నాను, కొనుక్కో. ఇప్పుడు నాకు కింకరుడు అవసరం లేదు, డబ్బు కావాలి. ఎంత ఇవ్వగలవో అంత ఇచ్చి కొనుక్కో. నీకు కావాలంటున్నావు కదూ అన్నాడు. చండాలుడు ముసిముసిగా నవ్వుతూ విశ్వామిత్రుడికి కాసింత దగ్గరగా వచ్చాడు. మహర్షి, ప్రయాగమండలంలో నాకు 10 యోజనాల పొలం ఉంది. అది రత్నగర్భ. దాన్ని నీకు ఇచ్చి వేస్తున్నాను. తీసుకో, అవసరం తీర్చుకో. ఇంకా ఇవిగో 1000 రత్నాలు, సువర్ణటంకాలు, మణులు, ముత్యాలు ఇవన్నీ ఇచ్చేస్తున్నాను. వేళ సరిపోవచ్చు, స్వీకరించు అంటూ సంచి కుమ్మరించాడు. కౌశికుడు స్వీకరించాడు. ఆహా, ఈ మహర్షి ఎంత టక్కరి! కళ్ళ ఎదుటే మారు బేరం చేసేశాడు. సరే కానీ నేను విశ్వామిత్రుడు సొత్తునయ్యాను కనుక ఈయన గారు నన్ను ఏమి చేసినా చేసుకోవచ్చు, కాదనడానికి లేదు అని హరిశ్చంద్రుడు అనుకుంటున్నంతలో ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. అశరీరవాణి వినిపించింది. మహారాజా, రుణ విముక్తుడివి అయ్యావు. విశ్వామిత్రుడి దక్షిణ పూర్తయింది. మాట నిలబెట్టుకున్నావు. సాధు సాధు అంటూ ఇంద్రాది దేవతలు అభినందించారు. హరిశ్చంద్రుడు సంబరపడ్డాడు. మహర్షి, నువ్వే తల్లివి, తండ్రివి, నువ్వే నా బంధువువి. ఏ రుణం తీర్చడం కోసం ఎంతకాలమో పరితపించానో అది క్షణంతో తీరిపోయింది. మనసు తేలికపడింది. ఇప్పుడు ఏమి చేయమంటావో చెప్పు, ఆజ్ఞాపించు. నీ ఆజ్ఞలే నాకు శ్రేయోదాయకాలు అని నమస్కరించి నిలబడ్డాడు.
హరిశ్చంద్ర, ఈ క్షణం నుంచి చండాలుడు ఏది చెబితే అది చెయ్యి, శుభం భవతు అంటూ ఆ ధనం తీసుకుని వెళ్ళిపోయాడు కౌశికుడు. కాటికాపరిగా కాటికాపరిగా హరిశ్చంద్రుడు. విశ్వామిత్రుడు అటు వెళ్ళగానే ప్రవీరుడు హరిశ్చంద్రుడి చేతులకి బంధం వేసి తాడు కొస చేత్తో పట్టుకున్నాడు. మాట తప్పాలని చూస్తావురా అంటూ చేతికర్రతో ఒకటిచ్చుకున్నాడు. హరిశ్చంద్రుడికి కోపం రాలేదు, బాధ అనిపించలేదు. మౌనంగా కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డాడు. అతడిని ప్రవీరుడు తన పేటలోకి లాక్కుపోయాడు. గుడిసె ముందు నిలబెట్టాడు. కాళ్లకు కూడా బంధం వేశాడు. అలా వదిలేసి తాను గుడిసెలో దూరి కుక్కి మంచం మీద హాయిగా పడుకుని నిద్రపోయాడు. హరిశ్చంద్రుడి ఆలోచనలు సుడులు తిరిగాయి. తన జీవితం చిత్రమంతా కళ్ళ ఎదుట కడతలాడసాగింది. కట్టకడపటికి ఇలా చండాలత్వం దాపురించింది కదా అని విలపించాడు. మాధవిదేవి ఎంతగా విలపిస్తున్నదో, నాన్న నాన్న అని నా కోసం పలవరించే రోహితుడిని సముదాయించలేక ఎలా సతమతమవుతోందో, ఇదిగో వస్తాడు అదిగో వస్తాడని బుజ్జగిస్తోందేమో పిచ్చిది. నాకు చండాలత్వం వచ్చిందని తెలియదు కదూ భగవంతుడా, ఎంతటి దుర్దశ రాసి పెట్టేవయ్యా మా నుదుటిన. నిరంతరము ఇవే ఆలోచనలతో దుఃఖిస్తూ మహారాజు రోజులు గడుపుతూ ఉన్నాడు. 5వ నాడు చండాలుడికి రవ్వంత దయగలిగినట్టుంది. బంధాలు విప్పేశాడు. కింకర, ఈ కాశీకి దక్షిణం దిక్కున శ్మశానం ఉంది, అది మందే. ఈ రోజు నుంచి నువ్వే దానికి కాపలా. వదిలేసి ఎట్టయినా షికార్లు కొట్టావో జాగ్రత్త. సుంకం సరిగ్గా ఎక్కువ తక్కువ లేకుండా వసూలు చేయాలా, లేకపోయావో ఇదిగో కర్ర వీపు పగిలిపోద్ది. గుడిసె వెనకాల ఇంకో పాత కర్ర ఉంది, అది తీసుకో. వీరబాహుడి కర్ర అని అందరికీ చెప్పుకో, వెళ్ళు. ఇంకా నిలబడ్డావేంటి? హరిశ్చంద్రుడు కాళ్ళు ఇడుచుకుంటూ శ్మశానం చేరుకున్నాడు. భయానకంగా ఉంది, కంపు కొడుతోంది. పుర్రెలు ఎముకలు చల్లాచెదురుగా కాళ్ళకి తగులుతూ ఉన్నాయి. 4 వైపుల నుంచి పట్టపగలే నక్కల కోతలు వినపడుతూ ఉన్నాయి. గ్రద్దలు రాబందులు గుంపులుగా వాలుతూ ఉన్నాయి. ఏలవేస్తూ ఎగురుతున్నాయి. సగం కాలిన శవాలు పళ్ళు ఇకిలిస్తున్నాయి. జీవితం శాశ్వతం అనుకుంటూ బతుకుతున్న వాళ్ళని పరిహసిస్తున్నట్టున్నాయి. శరీరాలకు కడపటి సమ్మానం మీదనే బోధిస్తున్నట్టున్నాయి. చనిపోయిన వారి కోసం వెళ్ళిపోస్తున్న ఆక్రందనలు గుండెలను పిండి చేస్తూ ఉన్నాయి. హా పుత్ర, హా మిత్ర, హా బంధు, హా సోదర, హా ప్రియ, హా పతి, హా మేనల్లుడ అంటే భాగినేయ, హా మాతుల అంటే మేనమామ, హా పిత, హా పితామహ, హా మాతామహ, హా పౌత్ర, మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయావు, తిరిగిరా, ఒక్కసారి కనిపించు అనే ఆర్తనాదాలు హృదయాలను తూట్లు పొడుస్తూ ఉన్నాయి. మండుతూ ఉన్న చితి ఉన్నట్టుండి అరుస్తోంది. కొవ్వు కరిగి చుయ్యమంటోంది, చెడబట్లాడుతోంది. ఇది కల్పాంతమా అనిపిస్తూ దారుణంగా ఉంది శ్మశానం. హరిశ్చంద్రుడికి తన వాళ్ళందరూ జ్ఞాపకం వచ్చారు. మృత్యులారా, మంత్రులారా, మీరంతా ఏమయ్యారు? వంశపారపర్యంగా వచ్చిన రాజ్యం ఏది? హా దేవి, హా పుత్రక, మీరెక్కడో నేనెక్కడ? బ్రాహ్మడి కోపం మనల్ని దారుణంగా విడదీసింది. కానీ ఇంతకన్నా వచ్చిపడే కష్టమేముంది కనుక వస్తే రాని మాత్రం ధర్మం మాత్రం తప్పను. ఎప్పటికైనా అదే గెలుస్తుంది. అది తప్ప మనుషులకు మరొకటి శుభప్రదం లేదు. ప్రయత్నపూర్వకంగా అందరూ దానిని ఆచరించవలసిందే. కష్టాలే రాని కడగండ్లే రాని ధర్మం తప్పడానికి వీలు లేదు. హరిశ్చంద్రుడు ఇలా నిశ్చయించుకుంటూ క్షణక్షణం మనస్సును నిబ్బరించుకుంటూ ఉన్నాడు. వీరబాహుడు చేసిన ఏర్పాటు, చెప్పిన పనులు తలుచుకుంటున్నాడు. శ్మశానం 4 చెరగలకి కలిదిరుగుతున్నాడు. అవసరమైతే లకుట కారకల్పుడే పరుగును పెడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ శవానికి 100 రూపాయలు సుంకం వచ్చింది. ఇందులో ఇది నాది, ఇది రాజుది, ఇది చండాలుడిది అని విభజిస్తూ ఉన్నాడు. మసిగుడ్డలా మాసిపోయి నలిగిపోయి చిరిగిపోయిన ఏకవస్త్రము, భుజం నుండి కాళ్ల వరకు జేరాడుతూ ఉన్న పాత కంబళి, బయటికి కనిపిస్తున్న కాళ్ళు, చేతులు, ముఖము అంతటా చితాభస్మం. చేతి వేళ్లకి అరచేతులకి జిడ్డు మసి.
అవే చేతులతో ఆకలి తీర్చుకుంటున్నాడు. శవాలకు వేసిన పిండాలు ఆవురావురమని ఆవగా తింటూ ఉన్నాడు. శవాల నుంచి తొలగించిన పుష్పమాలికలను తలకు చుట్టుకుంటున్నాడు. రాత్రి లేదు, పగలు లేదు, ఒకటే కాపలా. నిద్రను మర్చిపోయి చాలా రోజులైంది. ఇలా 12 నెలలు 100 సంవత్సరాల్లా గడిచాయి. ఇక రోహితుడి మరణం. రోహితుడు ఒకనాడు బ్రాహ్మణ బాలులతో కలిసి వారణాసికి దగ్గరలోనే ఉన్న అడవిలోనికి ఆటలకు వెళ్ళాడు. అందరూ ఆడుకుంటున్నంతసేపు ఆడుకున్నారు. ఇంకా ఇళ్లకు వెళ్ళిపోదాం అనుకున్నారు. ఒట్టి చేతులతో వెళ్ళడం ఎందుకు, ఎలాగో వచ్చాం కదా, కాసిన దర్భలు సమిధులు తీసుకుని పడదాం, హోమాలకు పనికొస్తాయి అనుకున్నారు. కోమలమైన దర్భలను ఏరి ఏరి అగ్రాలు తెగిపోకుండా, చేతులు చీరుకుపోకుండా కోసి మోపు కట్టారు. లక్షణాలు సరిచూసి పొడుగులు ఏరి మోదుగు సమిధలు కట్టకట్టారు. రెండింటిని రోహితుడి నెత్తికి ఎత్తి నగరంలోకి నడక సాగించారు. బరువుతో రోహితుడు వెనకాటుగా నడుస్తూ ఉన్నాడు. కొంత దూరం వచ్చేసరికి చెరువు కనిపించింది. రోహితుడికి దాహం గుర్తుకు వచ్చింది. మోపు దింపేవారు లేక ముందుకు వెడుతున్న బ్రాహ్మణ బాలుని పిలిచే ధైర్యం చాలక ఎత్తుగా ఉన్న ఒక పుట్ట మీదకి మోపు జారవిడిచాడు. గబగ వెళ్ళి చెరువులోకి దిగి దాహం తీర్చుకొని వచ్చి మోపు మళ్ళీ తలకు ఎత్తుకుపోయాడు. విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు ఒక కృష్ణ సర్పం పుట్టపై నుంచి బయటకు వచ్చి రోహితుడిని కాటువేసింది. అమ్మ అని దిక్కులు అరిచేటట్టు అరచి పిల్లవాడు పడిపోయాడు. ప్రాణాలు వదిలేశాడు. ముందు పెడుతున్న బాలురు ఈ కేకను గుర్తుపట్టి రోహితుడికి ఏమో అయ్యిందని పరుగులు వచ్చారు. పుట్టలోకి పోతున్న తాచుపామును చూశారు. నురుగులు కక్కుతున్న గిలగిలాడుతున్న రోహితుడిని చూశారు. భయం వేసింది. అందరూ ఒక్క ఉదటిన పరుగులు అంకించుకున్నారు. రొప్పుతూ రోజుతూ ఇంటికి వచ్చారు. వస్తూనే దాసి మాతో ఆడుకోవడానికి వచ్చాడు కదా రోహితుడు, అడవిలో పాము కరిచింది, చనిపోయినట్టున్నాడు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి గదిలోకి దూరి తలుపులు వేసుకున్నారు. మాధవిదేవి నెత్తి మీద పిడుగుపడ్డట్టు అయ్యింది. మొదలు నరికిన అరటి చెట్టులా ఒదిగిపోయింది. స్పృహ కోల్పోయింది. వృద్ధ బ్రాహ్మణులు వచ్చి ముఖం మీద నీళ్లు చల్లారు. తెలివి వచ్చింది. ఓలున విలపించింది. ఏమి చేయాలో తెలియడం లేదు. అలా ఏడుస్తూ కూర్చుంది. ఏమిటే దాసీదానా, సంధ్యవేళ శోకన్నాలు, అమంగళం, అశుభం, నింద్యం ఈ మాత్రం తెలీదు? 10 మందితో కళకళలాడుతూ ఉన్న ఇంటిలో ఈ వేళప్పుడు శోకాలు పెడుతూ ఉన్నావు, సిగ్గులేదు, దుర్మార్గురాలని క్రూరంగా కసురుకున్నాడు బ్రాహ్మడు. మాధవీదేవి నోరు మెదపలేకపోయింది. ఏమి జరిగిందో చెప్పాలని కూడా తోచలేదు. నోరు కొరుకుంటూ విలపిస్తోంది. తల బాదుకుంటోంది. జుట్టు ముడివీడి చల్లాచెదరైంది. అసలే మెలిన వస్త్రాలు ఒళ్ళు తెలియకుండా నేల మీద పడి దొర్లుతోంది. ఏడుపు దెయ్యం పట్టినట్టు విలపిస్తోంది. బ్రాహ్మణుడికి ఇది అసహ్యం అనిపించింది. కొంచెం చుర్రుమంది. దుష్టురాల, 1,000 నిష్కాలు నీ మొగుడి మొగాన పోసి కొన్నాను. ఇంకా 1 ఏడాది కాలేదు. అప్పుడే నన్ను ముంచేసేటట్టున్నావు. ఇంటి పనులు చేయడానికి అంత ఓపిక లేని దానివైతే నా సొమ్ము ఎందుకు తీసుకున్నారే? వెళ్ళు, పట్టుకురా నా డబ్బు. నా 1,000 టంకాలు నాకు పడేసి నీ దారి నువ్వు పో. కొడుకును కూడా తీసుకుని పోయేట్టయితే ఆదనం కూడా తెచ్చి ఇచ్చేసేయి. డబ్బు కావాలి, చాకరీ మాత్రం పనికిరాదు. ఎలా కుదురుతుంది? అవ్వ కావాలంటే వస్తాయా? ఇలా దులిపేస్తున్నాడు. తట్టుకోలేకపోయింది. స్వామి అంటూ అడ్డుపడింది. నేను పని చేయలేక ఏడవడం లేదయ్యా. నా కొడుకుని పాము కరిచిందట, అడవిలో చచ్చిపోయాడట. వాడిని చూసొస్తానయ్యా. ఒక్కసారి ఈ పూటకి అనుమతి ఇవ్వు. కాటికి పోయి ఒక మూల పూడ్చిపెట్టి వస్తాను. కన్న తల్లినైనందుకు అదైనా చెయ్యాలి కదా అని గొల్లును విలపించింది. నెత్తి నోరు బాదుకుంది. బ్రాహ్మణోత్తముడు ఇదేమీ వినిపించుకోలేదు. ఇంకా కఠినంగా మాట్లాడాడు. ఓసి నీచురాలా, దుర్వార్తలు చెప్పకు. కలబోళ్ళు కబుర్లు ఏడుపులు నా దగ్గర పని కాదు. పని ఎగ్గొట్టడానికి మీరు ఎంత లేసి అబద్ధాలైనా ఆడతారు, ఎన్ని కట్టుకథలైనా చెబుతారు. మీ అలగా జనం అందరూ అంతే. నాకు తెలియదా? జీతం తీసుకుని పని ఎగ్గొట్టడం మహాపాతకం. నరకానికి పోతావు. అది మహారౌరవం. అక్కడ సలసలా కాగుతున్న నూనెలో నిన్ను ఒడియంలా వేయిస్తారు యమభటులు, తెలుసా? ఆపై జన్మలో కుక్కుటంగా పుడతావు. కూలి డబ్బులు తీసుకుని పని ఎగ్గొడితే ఇది శిక్ష.
అయినా నా పిచ్చి గాని నీ దగ్గర ఈ ధర్మపన్నాలు పనిచేస్తాయా? ఓసరక్షేత్రంలో వ్యవసాయం చేసినట్టే. ఇదిగో ఆఖరిసారి చెబుతున్నాను, నీ ఇష్టం. పాపము పరలోకము లాంటి భయాలు ఏమైనా ఉంటే ఒళ్ళు మంచి పని చెయ్యి, లేదంటే దయచేయి. మహానుభావ, కాసింత కరుణించు, దయ చూపించు, అనుమతించు. పని ఎగ్గొట్టి వెళ్ళిపోను, ఇప్పుడే వచ్చేస్తాను. నా మాట నమ్ము. కొడుకు చనిపోయాడుట. ఆ మిగతా పని పూర్తి చేసి వెంటనే వచ్చేస్తాను. కాదనకో, అనుమతించు అంటూ కాళ్ళ మీద పడింది. కాళ్ళు అందకుండా విప్రుడు 2 అడుగులు వెనక్కి వేశాడు. కళ్ళు ఎర్రచేశాడు. దాసీదానా, నీ కొడుకు ఏమైతే నాకేమి, ముందు చేతిలో పని పూర్తి చెయ్యి. పిచ్చి వేషాలు వేసావో జాగ్రత్త. నా కోపం తెలుసుగా, కమిచీ దెబ్బలు తగులుతాయి అని హెచ్చరించి లోపలికి వెళ్ళిపోయాడు. తలుపులు మూసేసుకున్నాడు. మాధవీదేవి కంటికి మంటికి ఏకధారగా ఏడ్చింది. అలసిపోయి సొమ్మసిల్లింది. కాసేపటికి తేరుకుంది, ధైర్యం తెచ్చుకుంది. గబగబా పనులన్నీ పూర్తి చేసేసింది. చీకటి పడిపోయింది. బ్రాహ్మణుడికి పక్క సర్దింది. ఆయన వచ్చి విశ్రమించాడు. నిద్ర పట్టే వరకు కాళ్ళు పట్టాలి, పడుతోంది. అప్పటికి దయ కలిగింది ఆ కపట బ్రాహ్మణుడికి. ఓసావు, ఇప్పుడు వెళ్ళు, నీ కొడుకును చూసుకో. చచ్చిపోయాడంటున్నావుగా, వెళ్ళు. దహనక్రియ అవి పూర్తి చేసి త్వరగా వచ్చే. తెల్లవారుజామున పాచిపనికి అందుకోవాల్సమ్మా. ఆలస్యం అయితే ఊరుకునేది లేదు, వెళ్ళిరా అన్నాడు. అనడం ఏమిటి, అడవిలోకి పరుగు తీసింది ఆ పిచ్చి తల్లి. అసలే కారు చీకటి, ఆపై కన్నీరు, దారి తెలియడం లేదు. కాళ్ళు చిరుగుపోతున్నాయి. ఎక్కడికి విడుతోందో తెలియడం లేదు. అయినా పరుగులాంటి నడక. పుత్రక రోహిత అని ఓపిక కొద్దీ అరుస్తోంది, ఎలుగెత్తి పిలుస్తోంది. బ్రాహ్మణ బాలకులు చెప్పిన చెరువు పక్కన పుట్ట చేరుకుంది. దిక్కు ముక్కు లేని అనాథ శవంగా పడి ఉన్న కొడుకును చూసింది. నాయన అంటూ కూలబడి ఆ బిడ్డను హక్కుని చేర్చుకుని దారుణంగా రోధించింది. వాడు వీపుకి అంటిన దుమ్మును, ధూళిని, గడ్డి పరకలను ఎందుకో దులుపుతోంది. అప్రయత్నంగా దులుపుతోంది, విలపిస్తోంది. తండ్రి, ఒక్కసారి పలకరించవు, అమ్మ అనవు. ముఖంలోకి ముఖం పెట్టి పిచ్చిదానిలా పలకరిస్తోంది, కుదిపేస్తోంది. ఒక్కసారిగా ఒడిలోకి వదిలేసింది. రెండు చేతులతోనూ ముఖం కప్పుకొని బోరుమంది వాడి మీదకి ఒరిగిపోయింది. మహారాజా, ఎక్కడున్నావయ్యా? చూడు, నీ కొడుకు ఏమయ్యాడో. నాకు ప్రాణాల కంటే తీపి అనేవాడివి. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూనే మళ్ళీ రోహితుడి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. కొన ఊపిరి ఉందేమో, బతుకుతాడేమో అని ఆశగా పరిశీలించింది. నోరు విడదీయడానికి ప్రయత్నించింది. ముక్కు దగ్గర వేళ్ళు కదిపి చూసింది. కనురెప్పలు విప్పార్చింది. మంచు ముద్దలా గడ్డగట్టుకుపోయిన శరీరాన్ని తడుము చూసింది. అరికాళ్లలో రుద్ది వేడి పుట్టించడానికి విఫల ప్రయత్నం చేసింది. అయ్యో నాన్న అంటూ మీద పడి ఏడ్చింది. స్పృహ కోల్పోయింది. అంతలోకే తేరుకుంది. పిచ్చి ధోరణ పడింది. నాయనా రోహిత, ఇక నిద్ర చాలు, లేవయ్యా. ఇది అడవి, రాత్రి అయ్యింది. నీ మిత్రులందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారు. భూతపేద పిశాచాలు అరుస్తున్నాయి. భయం వేయడం లేదా? లే నాయన, మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం. ఉలకవు పలకవు, ఇదేమయ్యా, నా మీద కోపం వచ్చిందా? నీ కన్న తల్లినే రా నేను. గుర్తుపట్టలేకపోతున్నావా? రాజ్యం పోయినా, భర్త నన్ను అమ్మేసినా, దాస్యత్వం సంక్రమించినా కేవలం నిన్ను చూసుకుని బతుకుతున్నానురా. ఇలా దయచేసి వెళ్ళిపోతావనుకోవట్లేదురా. దగా చేసి వెళ్ళిపోతావనుకోవట్లేదురా. నీ జాతకము అమోఘమని, దీర్ఘాయుష్యమని, మహారాజు అవుతావని, పుత్రపౌత్రాభివృద్ధిగా వంశం నిలబడతావని, మహావీరుడవై దాన ధర్మాలు చేసి కీర్తి గడిస్తావని, తల్లిదండ్రులను సంతోషపెడతావని దైవజ్ఞులు లెక్కగట్టి చెప్పినదంతా అబద్ధమైపోయినదా? నీ అరచేతులలో, అరికాళ్లలో కనిపించే చక్ర, మత్స్య, కలశ, చామర చిహ్నాలు అన్నీ వ్యర్థమైపోయినట్లేనా? సాముద్రిక శాస్త్రాన్ని పరిహసించినట్టేనా? రాకుమారా, నీ రాజ్యం ఏమైంది? నీ మంత్రులు ఏరి? సింహాసనం ఎక్కడ? ఛత్ర చామరాలు ఏవి? నీ సైన్యం ఏది? అయోధ్య ఏది? భవనాలు ఏవి? రథాశ్వగజాలు ఏవి? ప్రజలు ఏరి? వీటిని అన్నింటినీ నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావరా? నాదా, ఎక్కడ ఉన్నావో త్వరగా రావయ్యా. నీ కొడుకును కడసారైనా చూసుకోవయ్యా.
నిన్ను కౌగిలించుకొని తన బొట్టుని నీ గుండెలకు అంటించిన ప్రియపుత్రుడు నిర్జీవంగా నేల మీద పడి ఉన్నాడు. వచ్చి కౌగిలించి ఎత్తుకోవయ్యా. కస్తూరి చందనాలు పులుముకున్న దేహాన్ని దుమ్ము ధూళి అంటుతున్నాయని చంపుతున్నావా? ఇది మనకు కొత్త. ఈవేళ చంకడానికి మట్టి తింటున్న బిడ్డడిని నోటిలో నోరు పెట్టి ముద్దాడిన వాళ్ళము కాదా? ఈవేళ ముఖం మీద ఈగలు ముసురుతున్నాయి, ఆ ఒంటి మీద పురుగులు పాకుతున్నాయి. నాదా, ఏ జన్మలో ఏం మహాపాపం చేశానో ఈవేళ ఇలా ఒంటరిగా ఫలం అనుభవిస్తున్నాను. నువ్వు కూడా దగ్గర లేని సమయంలో ఈ దారుణం జరగాల. స్వామి, నువ్వు పలకవు, తనయ నువ్వు పలకవు, నాకేది దిక్కు? దైవమా, ఏమిటి విషమ పరీక్ష? హరిశ్చంద్రుడి భార్యకు మరణదండన. మాధవీదేవి విలాపాలు అడవిలో మారుమోగి గింగురులు తిరిగి నగర పాలకుల చెవికి సోకాయి. వాళ్ళు ఆశ్చర్యపోతూ పరుగున వచ్చారు. ఎవరమ్మా నువ్వు? ఈ బాలుడెవరు? నీ భర్త ఎవరు? ఈ అర్ధరాత్రి వేళ ఈ అడవిలో ఇలా రోధిస్తున్నావేమిటి? ప్రశ్నలు గుచ్చి అడిగారు. సమాధానం లేదు, ఏడుపు లేదు. స్పృహ కోల్పోయి బిర్రబిగిసిపోయింది. వాళ్ళకు అనుమానం వచ్చింది. శరీరాలు రోమాంచితమయ్యాయి. మరోవైపు భయము ఆవరించింది. పరస్పరం గుసగుసలు పోయారు. ఇది స్త్రీ కాదు, పిశాచి, బాలఘాతి. లేకపోతే ఇలా అర్ధరాత్రి అడవిలో ఒంటరిగా కూర్చుంటుందా? భక్షించడం కోసం ఎవరో బాలుని ఎత్తుకు వచ్చింది, చంపేసింది, కాసేపట్లో తినేస్తుంది. అందరూ కూడబలుకొని ధైర్యం తెచ్చుకొని ఆవిడ జుట్టు పట్టుకున్నారు. ఇద్దరు చేతులు వెక్కిరించి వెనక్కి విరిచి పట్టుకున్నారు. ఒకడు పీక పట్టుకున్నాడు, లాక్కుపోయారు. ఎవరో ఖేచరి నగర ప్రాంతాలలో తిరుగుతోందని జనం చెప్పుకుంటూ ఉండగా విన్నాము. ఇంతకాలానికి పట్టుకున్నాము అనుకుంటూ ఆమెను తీసుకుపోయి శ్మశానంలో ఉన్న చండాలుడికి అప్పగించారు. ఓరి చండాలుడా, నగరానికి అటు చివర అడవిలో దీన్ని పట్టుకున్నాము, వెంటనే దీన్ని సంహరించు అన్నాడు. చండాలుడు ఆమెను ఎగాదిగా చూశాడు. అబ్బో, ఈవిడా, నేను ఎరుగుదును. మీరెవరు? ఇంతకు ముందు చూడలేదా? ఈవిడ ఇప్పటికీ ఎంతమంది పసిబిడ్డలను కడుపును పెట్టుకుందో లెక్కలేదు. పోనీరండి, ఎప్పటికైనా పట్టుకుని మంచి పని చేశారు. పుణ్యము కీర్తి మూటగట్టుకున్నారు. ఇక మీరు వెళ్ళండి, ఈవిడ కథ నేను చూసుకుంటాను అని చండాలుడు నగరపాలకులను పంపించేశాడు. బ్రాహ్మణ స్త్రీ బాల గోవధలు చేసిన వాళ్ళు, అంటే బ్రాహ్మణ స్త్రీని బాలకలను గోవధ చేసినవాడు, బంగారం దొంగిలించినవాడు, నిప్పు పెట్టినవాడు, దారిదోపిడీ చేసినవాడు, మద్యపానం చేసినవాడు, గురుపత్నిని అనుభవించినవాడు, మహాజనంతో విరోధించినవాడు వదార్హుడు. ఈ పనులు చేసినది బ్రాహ్మణుడైనా స్త్రీ అయినా వధించడంలో పాపం లేదు. ఈవిడను నేను సంహరించవలసిందే అనుకున్నాడు. ఆవిడ కాళ్ళు చేతులు కట్టేసి పొలుపుతాడుతో చావబాదాడు. చేతులు లాగాయి. తన సేవకుడిని పిలిచాడు. ఒరే దాసా, ఇటు రారా, ఈ దుష్టురాలను సంహరించు. అయ్యో, ఆడది అని సంశయించకు, వెంటనే సంహరించు అని ఆజ్ఞాపించాడు. స్త్రీని చంపడమా అని హరిశ్చంద్రుడు భయపడిపోయాడు. స్వామి, నేను చంపలేను, మరింకేదైనా పని ఆజ్ఞాపించు, ఎంతటి దుస్సాధ్యమైనా నిర్వహిస్తాను అన్నాడు ఖండితంగా. కింకర, భయపడకు, ఈవిడిని సంహరించడం పాపం కాకపోగా పుణ్యప్రదం. ఇది పసిబిడ్డలను చంపేసి భక్షించే పిశాచి. దీన్ని ఇలాగే విడిచిపెడితే నగరంలో ఇక పిల్లలు మిగలరు, రేపటికి జనం మిగలరు. కత్తి అందుకో. స్వామి, స్త్రీలను రక్షించాలే తప్ప సంహరించకూడదు. అది మహాపాపమని మహర్షులు ఎందరో చెప్పారు. తెలిసి కానీ తెలియక కానీ స్త్రీని వధించిన వాడు మహారౌరవ నరకానికి పోతాడు. ఓరి సేవక, నాకు నిధులు చెప్పకు, అడ్డే మాట్లాడక కత్తి ఎందుకో, ఒక్క వేటుతో సంహరించు. ఒక మనిషిని చంపడం వల్ల 10 మంది బతికేటట్టయితే అది పాపమే కాదు, పుణ్యం కూడా. నోరు మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యి, ఈ బాలఘాతిని సంహరించు అన్నాడు. చండాలాధిపతి, స్త్రీని వధించను అనేది నా నియమము. ఇది నాకు ఆజన్మ వ్రతము. ఈవేళ దాన్ని భంగపరుచుకోవడం నా వల్ల కాదు. దుష్టుడా, నేను నీకు అధిపతిని. స్వామి కార్యం కన్నా నీకు స్వీయ వ్రతం గొప్పదా? నా దగ్గర జీతం తీసుకుంటూ నేను చెప్పిన పని చెయ్యనంటావా? స్త్రీవధ వల్ల నరకం వస్తుందో చూస్తుందో కానీ స్వామిని ధిక్కరించినందువల్ల నువ్వు నరకానికి పోవడం తథ్యం. చండాలనాథ, దయచేసి అలా శపించకు.
నేను నిన్ను ధిక్కరించడం లేదు. ఇది తప్ప ఇంకా ఏదైనా ఆజ్ఞాపించే చేస్తాను. నీకు శత్రువులు ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్ళు దేవతలైనా సరే దేవేంద్రుడైనా సరే ఈ క్షణంలో వెళ్ళి సంహరించి వస్తాను. ఏమిరా చండాలుడికి కింకరుడు ఉండి రాజుగారిలాగా కబుర్లు చెబుతున్నావేంటి? దేవతల మాట కూడా ఎత్తుతున్నావు, సిగ్గులేనివాడా. అంత పాపభయమే ఉంటే చండాలుడికి దాసుడు ఎందుకయ్యావు? పెద్ద పెద్ద కబుర్లు చెప్పకు. ఇదిగో ఖడ్గం, అందుకో, దీని శిరస్సు పద్మంలా తుంచేయి అని కటారి అందించాడు వీరబాహుడు. ఇక తరువాతి కథ వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబ అర్పణమస్తు.